హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టాయ్ ట్రైన్ జర్నీ. నేనైతే మొత్తం కవర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒకే వీడియోలో ఒక్కొక్క వీడియో పెట్టలేను కాబట్టి ఒకే వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. మొత్తం అంటే మేము ఒక 5 డేస్కి అయినా ఒక 3 డేస్ ఎక్కడెక్కడికి వెళ్ళామో మొత్తం కవర్ చేస్తాను అనమాట. ముందుగాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. మేమైతే డార్జిలింగ్లో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట, టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ నుండి మాకు రూమ్ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఒక 15 to 30 minutes పట్టిందనమాట. మేమైతే టాయ్ ట్రైన్ జర్నీలో స్టీమ్ తీసుకున్నాం అనమాట. మాకు కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 1500 అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం రోడ్ సైడ్ నుండే వెళ్తాం, రోడ్డు పక్క నుండే వెళ్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా బాగుంటుంది, చాలా రీజనబుల్ ప్రైస్. ఒక 5 to 10 minutes 2 ప్లేసెస్లో ఆగుతుంది. మీరు ఈ ప్లేస్ని గెస్ట్ చేయండి, మీకే వదిలేస్తున్నా. ఎవరైతే డార్జిలింగ్ వెళ్ళారో మీరు మాత్రం ఈ ప్లేసెస్ని గెస్ట్ చేయండి. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మాది లాస్ట్ డే ఆఫ్ డార్జిలింగ్ అనమాట. సో ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనేది చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే మెయిన్లీ మేము నేపాల్ బార్డర్కి వెళ్ళిపోతున్నాం. అండ్ స్టే ట్యూన్ ఫర్ ది వీడియోస్ గాయస్. ఇప్పుడైతే పైన్ ట్రీస్ దగ్గరకు వచ్చామన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ ఎక్కువగా రీల్స్ అనేవి చేశాను. రీల్స్ కూడా నేను యూట్యూబ్లో షార్ట్స్లో పోస్ట్ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ చాలా బాగుంది, వర్త్ ప్లేస్. మిస్ అవ్వకుండా మీరు మాత్రం పక్కా వెళ్ళండి. నెక్స్ట్ ఎంతగానో వెయిటింగ్ చేస్తున్న నేపాల్ బార్డర్కి అయితే వచ్చేసాం గాయస్. సో ఇక్కడైతే చెక్కింగ్కి ఆధార్ కార్డు తీసుకోవాలి, బట్ ఒక్కొక్కసారి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓటర్ కార్డ్ అనేది అడుగుతున్నారు అనమాట. మీరు మాత్రం అవి పక్కా పట్టుకొని వెళ్ళండి. మేము వచ్చేసి 2 ప్లేసెస్కి మాత్రమే వెళ్ళాము, ఎందుకంటే మాకు 2 ప్లేసెస్కే వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి 2 ప్లేసెస్కే వెళ్ళాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మేము మార్కెట్కి వెళ్ళామన్నమాట. సో డార్జిలింగ్ టు నేపాల్ ఇంచుమించు ఒక 30 minutes జర్నీ ఉంటుంది నేపాల్ బార్డర్కి రావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చేసాం అనమాట. అది పైన కనిపిస్తుంది కదా, బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. అది పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. నేపాల్, థ్యాంక్ యూ. ఇందాక చూసారు కదా, అది నేపాల్ కరెన్సీ అనమాట. మనకి ఎలా అయితే కరెన్సీ ఉంటుందో వాళ్ళకి కూడా కరెన్సీ ఉంటుందన్నమాట, నేపాల్ వాళ్ళకి కూడా. ఇక్కడ వచ్చేసరికి నేను రీల్ చేస్తున్నాను అనమాట. అండ్ మార్కెట్ చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అయితే నేనైతే నేపాల్ బార్డర్ ఇంకా కవర్ ఈరోజు 3 ప్లేసెస్ అనేవి కవర్ చేసామన్నమాట. అంటే పైన్ ఫారెస్ట్, నేపాల్ బార్డర్, ఇప్పుడు మిరిక్ లేక్లో ఉన్నామన్నమాట. మిరిక్ లేక్లో నుంచి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడైతే ఇలా ఉంది చూడండి, లేక్ అనేది మిరిక్ లేక్. ఇది అంతగా ఏం లేదు మిరిక్ లేక్ అనేది, జస్ట్ లేక్ మాత్రమే. అలా బోటింగ్ కూడా ఉంటుంది అనుకుంటా. బోటింగ్ ప్రైస్ ఎంత వచ్చే ఓకే, ఐమ్ కమింగ్. కెన్ యూ ప్లీజ్ 400 తీసుకున్నారనమాట బోటింగ్కి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ బాయ్.